బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక గ్రామానికి సంబంధించినటువంటి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి జాహ్నవి మిస్సింగ్ కేసులో కొన్ని భయంకరమైనటువంటి నిజాలు బయటకు వస్తా ఉన్నాయి. ఈ నెల 6 తారీఖు రోజు మిస్ అయినటువంటి జాహ్నవి జాడ కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జాహ్నవిని ఎలాగైనా పట్టుకోవాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు సీఎం చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఈ యొక్క సందర్భాన్ని ఇక్కడ ఈ యొక్క సందర్భంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ టీమ్స్ కూడా ఎన్నో విధాలుగా ట్రై చేస్తా ఉన్నా, భారీ బందోబస్తుతో పోలీసులు ట్రై చేస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు జాహ్నవికి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పటి వరకు కొలిక్కి రానటువంటి సందర్భం. అయితే అక్కడ ఆ రోజు జరిగినటువంటి ఘటన ఏంది, అసలు ఏంది, సిహెచ్ అగ్రహారంలో ఉండేటువంటి గణేష్ కుమార్తె అక్కడ జాహ్నవి. అయితే అదంతా కూడా పూర్తిగా 40 ఎకరాలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఉండడం, అక్కడ కొంత మొత్తం చెట్లతో నిండినటువంటి ప్రాంతం. అయితే అక్కడ జాహ్నవి మరి ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి నేపథ్యంలో తన తల్లి తనకు ఇంకొక బిడ్డ ఉండడం, ఆమెకు పాలు ఇవ్వడానికి ఏడుస్తుంది, పాలు ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పి కూడా వెళ్ళడం, అక్కడ కుక్కతో పాటు జాహ్నవి ఆడుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆమె ఇక్కడ ఒకసారిగా బయటికి రావడం, ఆమె లోపలికి వెళ్ళడంతో జాహ్నవి కొంత కుక్కని తీసుకొని లోపలికి పోయినటువంటి నేపథ్యం. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తన తండ్రికి ఫోన్ చేసి, నీ పాప ఇట్లా కొండ దగ్గరికి పోతా ఉన్నది, తోడు కుక్క కూడా ఉన్నది అని చెప్పినటువంటి పరిస్థితి కూడా చూస్తే అక్కడికి గణేష్ చేరుకున్నటువంటి నేపథ్యం కూడా చూస్తా ఉన్నాం. అయితే మొట్టమొదటిగా పాయింట్ల వారీగా మాట్లాడుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, అసలు జాహ్నవి ఎక్కడికి పోయింది, కిడ్నాప్ అయ్యిందా లేకపోతే మిస్ అయిందా? అంటే ఇన్ని రోజుల పాటు ఇంత విస్తృతంగా వెతుకుతున్నా కూడా, ఎన్ని టీములు డివైడ్ అయి పనిచేస్తున్నా కూడా దొరకపోవడానికే అసలు కారణం ఏమంటే అనేది కూడా పెద్ద ఎత్తున ఒక ప్రశ్నగా మిగిలిపోయినటువంటి సందర్భం. అయితే ఇక్కడ సోమవారం చిన్నారి 10 గంటల సమయంలో మిస్ అయిపోయినటువంటి నేపథ్యంలో 10 రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. తర్వాత వందలాది మంది పోలీసులు కూడా పనిచేస్తా ఉన్నటువంటి నేపథ్యం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ టీం, ఫారెస్ట్ మరియు పోలీస్ బృందాలను సంయుక్తంగా అడవులు కొండలను జల్లెల పడతా ఉన్నా కూడా దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఆనవాళ్ల కోసం ఘటనా స్థలంలోని ఆయిల్ ఫామ్ తోటలో పచ్చగడ్డిని తొలగించి మరీ వెతుకుతున్నారు. భారీ వర్షం వల్ల కొంత అంతరాయం కూడా జరిగింది. అంటే ఇక్కడ జాహ్నవి విషయంలో పూర్తిగా ఇలాంటివి జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో తర్వాత పెద్దాపురం డిఎస్పీ ఘటన స్థలంలోనే ఉండి గాలింపును సమీక్షిస్తుండగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గ్రామాన్ని పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేశారు. అటవీ ప్రాంతంలో గాలింపు కోసం థర్మల్ డ్రోన్లు, ట్రాక్టర్లు మరియు డ్రోన్ కెమెరాలను విరివిగా ఉపయోగించారు. కాకినాడ రేంజర్ శ్రీదీప్తి ఆధ్వర్యంలో శ్రీశైలం నుంచి వచ్చిన ప్రత్యేక హనుమాన్ టీం 4 ప్రదేశాల్లో ట్రాక్టర్ను అమర్చింది. అయితే చిన్నారి కిడ్నాప్ కు గురైనందుకు ఇప్పటి వరకు ఎలాంటి బలమైన ఆధారాలు లభించలేదని ఎస్పీ స్పష్టం చేశారు. పోలీసులు అనుమానితులను సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా స్థానికులను ఆ మార్గంలో రాకపోకలు సాగించినటువంటి వ్యక్తులను విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. బాధితుడి గణేష్ తన కుటుంబంతో 500 ఎకరాల అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న 40 ఎకరాల ఫామ్ ఆయిల్ తోటలోని 2 అంతస్తుల ఇంట్లో కేర్ టేకర్ గా నివాసం ఉంటున్నాడు. జూన్ 6 రోజు శనివారం ఉదయం తండ్రి గణేష్ తోటలోకి వెళ్తుండగా చిన్నారి జ్ఞానేశ్వరి కూడా ఆయన వెనకాల కొంత దూరం వెళ్ళింది. గణేష్ పాపను వెనక్కి తీసుకొచ్చి భార్య భవానికి కూడా అప్పచెప్పి ఇక్కడ ఇంట్లో తోటలోకి వెళ్ళారు. అయితే అక్కడ భార్యకు అప్పచెప్పిన తర్వాత 11 గంటల 50 నిమిషాలకు 11 చిన్న కూతురు ఏడవడంతో ఆమె చిన్నసేపు మాట్లాడుకుని పాలు ఇవ్వడానికి పోయిందని, తర్వాత 12 గంటల 25 నిమిషాలకు సమీప వ్యక్తి అయినటువంటి గ్రామస్తుడు అయినటువంటి గణేష్ కు ఫోన్ చేసి, నీ పాప ఇలా కొండపోతా ఉంది అని చెప్పేసి కూడా చెప్పారంటూ కూడా మాట్లాడుతూ ఉంటే, పాపతో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క 3 రోజుల పాటు తిరిగి ఇంటికి వచ్చింది అంటూ కూడా, కానీ చిన్నారి ఆచూకీ దొరకలేదు. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నుంచి తెచ్చిన జీపీఎస్ ట్రాకర్ను ఆ కుక్కకు అమర్చి వదిలితే 8 కిలోమీటర్లు తిరిగింది. అయితే ఆ తిరిగి మళ్ళా రిటర్న్ ఇంటికి రావడం, తర్వాత విచిత్రంగా ప్రవర్తించి తన తోకను తానే కొరుక్కొని మరణించినటువంటి ఘటన కూడా చూస్తా ఉన్నాం. కుక్కలకు మరణానికి సంబంధించినటువంటి ఆ యొక్క జంతువుకు సంబంధించిన మరణం తర్వాత ఏం జరిగింది, అసలు 8 రోజుల పాటు 8 కిలోమీటర్ల పాటు తిరిగిన తర్వాత ఎందుకు విచిత్రంగా ప్రవర్తించింది అన్నది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదంతా కూడా మరో 5-10 రోజులలో దానికి సంబంధించిన రిపోర్ట్ వస్తుంది అంటూ కూడా పశు వైద్యశాలలో పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. దానికి సంబంధించి అది చిన్న రాజుకు తెలిపిన వారికి ₹1,00,000 బహుమతి ఇస్తానంటూ కూడా పోలీసులు ప్రకటించారు. ప్లాన్డ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచి వెళ్ళటం చూశారు కాబట్టి, అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి, పాస్టర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాస్టర్ బై ఎవరైనా తీసుకెళ్తుంటే అది టెక్నికల్ అనాలిసిస్ తో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడీఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ
అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. సరే అటవీ జంతువుల వలన ప్రమాదం, అటవీ జంతువుల వలన ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపిన్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్ లో. 6 పాయింట్లు గుర్తించామన్నారు సార్ 2 days నుంచి. వీఆర్ డూయింగ్ సో ఫార్ ఆల్ ఎఫర్ట్స్ ఆర్ లీడింగ్ టు డెడ్ ఎండ్ ఓన్లీ. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్లి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది, అక్కడ సడన్ గా ఏదో జరిగి ఉంటే తప్ప. ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడాను, నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లానే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారు అంటే 30 minutes డ్యూరేషన్ లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. సో ఏదన్నా యానిమల్ తీసుకొని వెళ్ళాలి లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్ లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మీకు ముందు నుంచి కనిపిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళందరూ కంటిన్యూస్ గా 24/7 ఏ నిమిషం అయితే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి, బికాస్ ఇట్ ఈస్ ఏ స్మాల్ కిడ్, ఆహారం లేక చనిపోకూడదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఇక్కడిక్కడే ఉండి ఆహారం లేక చనిపోతే అది చాలా బాధాకరమైన విషయం అని అప్పటి నుంచే చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ ఇంకా పర్సూ చేస్తున్నాము. బోత్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సెర్చ్ విల్ గో ఆన్. దీని మీద పూర్తిగా ఈ పూర్తి స్థాయిలో ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. 500 ఎకరాలకు సంబంధించినటువంటి అడవిలో 40 ఎకరాలకు సంబంధించినటువంటి ఫామ్ ఆయిల్ తోటలో కేర్ టేకర్ గా ఉంటారు. అసలు ఆ రోజు జాహ్నవి ఎందుకని నాన్న వెనుక పోయిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు కొండ దగ్గరికి పోయింది అంటే దాని వెనుక అసలు రహస్యం ఏంది అనేది కూడా ఇప్పటివరకు తెలియనటువంటి పరిస్థితి. అయితే ఆ తల్లి లోపలికి వెళ్ళినంత సేపట్లోనే బయటికి రావడం, ఇది అక్కడ నుంచి మిస్ అయిపోవడం, కుక్క కూడా మరి రిటర్న్ కుక్క వచ్చింది కానీ కుక్క ఎమ్మడి జాహ్నవి రాకపోవడం, జాహ్నవి ఎక్కడన్నా ఇరుక్కుపోయిందా లేకపోతే అక్కడ ఆ యొక్క అటవీ ప్రాంతంలో ఏమైనా జరిగిందా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు ఇక స్పెషల్ టీమ్గా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ టీంలు 4 బృందాలుగా పోలీసులు ఇంతమంది గాలింపు చర్యలు చేసినా కూడా ఎక్కడ కూడా ఆచూకీ దొరకలేదు. ఆఖరికి ఉన్నటువంటి ఒకే ఒక క్లూ ఆ యొక్క పెంపుడు జంతువు కూడా మరణించడం తర్వాత 8 కిలోమీటర్ల తర్వాత ఏదైతే తాను విచిత్రంగా ప్రవర్తించి తాను మరణించినటువంటి ఘటన అంటే పెంపుడు జంతువుగా మరణించడం వెనుక కూడా కొంత ఏమన్నా కుట్ర దాగి ఉందేమో, కిడ్నాపర్లు ఏమన్నా ఉన్నారేమో అనే కోణాన్ని కూడా కొంత పోలీసులు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కిడ్నాప్కు సంబంధించినటువంటి విషయంలో ఏది కూడా క్లారిటీ లేదు, ఏది కూడా అంటే ఇంత క్లూ కూడా దొరకలేదు అన్న రీతిలోనే పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ స్పెషల్ టీమ్గా విరివిగా ఆ డ్రోన్ల షాట్లతోటి ఆ శ్రీశైలం రేంజ్ ఆఫీసర్ శ్రీదీప్తితో కూడా కొంత సెర్చింగ్ ఆపరేషన్ మొదలైనప్పటికీ కూడా ఎక్కడా కూడా కనీసం దానికి సంబంధించినటువంటి ఆచూకీ దొరకపోవడం, దానికి సంబంధించినటువంటి చిన్న క్లూ కూడా దొరకపోవడం కొంత పోలీసులను ఇబ్బందికరంగా అంటే వాళ్ళ పనికి ఇంకొక శక్తిగా మారే అవకాశం దొరుకుతుంది అనేది కూడా అర్థమవుతా ఉన్నది. అంటే చాలా వర్షాలు పడి అంతరాయం కలగకపోతే కొంత దొరికే అవకాశం ఉంటుండేనేమో అనే కోణం కూడా మరొకటి ఉన్నది. మరి అసలు జాహ్నవికి ఏమైంది? జాహ్నవి అసలు ఈ అడవిలో 8 రోజుల పాటు ఉంది అంటే మరి ఎలా ఉంది, ఎక్కడుంది అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి సందర్భం ఉంది. అంటే ఆ అడవిలో ఎవరు కూడా ఉండరు. మరి అలాగా ఎవరైనా సింగల్ గా ఎవరైనా చూసినటువంటి వ్యక్తి ఎవరైనా తీసుకెళ్లారా లేకపోతే ఎక్కడైనా చాలా మందికి పిల్లలు లేనటువంటి సందర్భంలో పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత జరిగినా కూడా ఇప్పటికి బయటికి రాకపోవడం, జాహ్నవి అసలు ఉందా లేకపోతే ఏదైనా క్రూర మృగాలు ఏమైనా బారిన పడ్డదా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. అయితే పూర్తిగా మరి చూడాలి. అంటే ఆ ఆచూకీ తెలిపినటువంటి వ్యక్తులకు ₹1,00,000 బహుమతిని కూడా పోలీస్ శాఖ అక్కడ ఆఫర్ చేసింది. కానీ మరి జాహ్నవి విషయంలో ఏం జరగబోతా ఉన్నది, జాహ్నవి అసలు దొరుకుతుందా దొరకదా అనేది కూడా తెలియకుండానే పోతుందా లేకపోతే ఏదైతే ఆధారం ఉందో ఆ ఆధారం కూడా పెంపుడు జంతువు కూడా మరణించడం, దానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం అసలు ఎందుకు విచిత్రంగా ప్రవర్తించింది, అసలు దానికి సంబంధించినటువంటి GPS ట్రాకర్ 8 కిలోమీటర్ల మేర తిరిగిన తర్వాత అది మళ్ళీ ఇంటికి చేరుకొని మరణించడం వెనుక కూడా అసలు దీని వెనుక ఏదో కుట్ర ఉంటుంది. పెంపుడు జంతువు రెగ్యులర్గా తిరిగేటువంటి ఆ జంతువు కూడా ఇంటికి వచ్చినాక విచిత్రంగా ప్రవర్తించి మరణం వెనుక ఏదైనా బలమైనటువంటి కారణం ఉండి ఉండొచ్చు అంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క విచారణలో ఏం తెలున్నది, అసలు విచారణలో ఏం చెప్పదలుచుకున్నారు అనేది కూడా కొంత వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితికి మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఆ యొక్క పోస్ట్ మార్టం సంబంధించి ఇప్పటికైతే
పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. మరి రిపోర్ట్ రావడానికి మరి కొన్ని రోజులు సమయం పడుతుంది. అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైనా బయటకు వచ్చే ఆవశ్యకత ఉంటది అంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్నటువంటి సందర్భం. అయితే మరి చూడాలి జాహ్నవి విషయంలో ఏం జరగబోతా ఉన్నది. జాహ్నవి సేఫ్ గా ఇంటికి చేరుకుని ఉన్నదా, లేకపోతే జాహ్నవి దొరుకుతుందా లేదా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది.